సార్ అండ్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎంతవరకు అక్యురేట్గా ఏఐ జనరేటెడ్ టూల్స్ లైక్ చాట్ జీపీటీ ఆర్ జెమినై ఇచ్చేటువంటి అవకాశం ఉంది సార్? వెరిఫైడ్ అనేది మీరు రాస్తున్న ప్రాంప్ట్ అప్పుడు అది సోర్స్ చూపిస్తుందండి, ఏ వెబ్సైట్ అదైతే మనం ఖచ్చితంగా మాన్యువల్గా చెక్ చేసుకోవాలి. లేదా మీరు ప్రాంప్ట్లో యూ షుడ్ స్పెసిఫై ఫ్రమ్ వేర్ ఐఎమ్ గెట్టింగ్ దిస్ డేటా అండ్ మెన్షన్ ద సోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ ఉన్నాయండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది చెప్పింది, యాక్సెంచర్ ఇది చెప్పింది, క్యాప్జెమిని సమ్ స్టాట్స్ మాట్లాడుతుంది. మీరు ఎప్పుడైతే ఆ ప్రాంప్ట్లో స్పెసిఫిక్గా రాస్తారో మీకు ఇచ్చిన డేటా కింద ఆ సోర్స్ కూడా చూపిస్తుంది. అది మీరు అగైన్ మీరంతా ఆ ప్రాంప్ట్ రాసే దానిలోనే ఉంటుందండి. సార్ ఎవ్రీవేర్ దెర్ ఈస్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. ఈ ఏఐ జనరేటెడ్ ప్లాట్ఫామ్స్లో కూడా అలాంటి వాటికి ఎక్కువ దట్ మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అంటే మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ అన్నారు మీరు, అది జరగకుండా చూసుకోవాలి అంటే ప్రాంప్టింగ్, ఆర్ట్ ఆఫ్ ప్రాంప్టింగ్. మీరు ప్రాంప్ట్ ఎంత కరెక్ట్గా రాస్తే మీ డేటా అవుట్కమ్ అంత కరెక్ట్గా వస్తుంది. డేటా ఖచ్చితంగా ఎక్కడ మీకు కంప్లీట్ ఉండదండి, ఎందుకంటే ఈ మోడల్స్ ఇవేవైతే ఎల్ఎల్ఎమ్స్ మాట్లాడుతున్నామో మనం, టెక్నికలీ ఇట్స్ కాల్డ్ ఎల్ఎల్ఎమ్స్ అండి. ఒక లాస్ట్ 1.5-2 years నుండే ట్రైన్ అవుతున్నాయి. బట్ దీస్ ఆర్ వెరీ స్మార్ట్, హ్యూజ్ డేటాబేస్ మీద ట్రైన్ అయినాయి ఇవన్నీ. కొన్ని కొత్తగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఒక ఏరియాకి రోడ్డు పేరు పెట్టారండి, ఆ డేటా ఇంకా ట్రైన్ అయింది. కొత్తగా ఒక ఫ్లైఓవర్ వేస్తారు ఎగ్జాంపుల్. సో మీరు ఆ రోజు గూగుల్లో మ్యాప్ పెట్టుకుని వెళ్తుంటే అది చూపించదు, బాగా తిప్పుతుంది మీకు. ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, ముందర నుండి రైట్, అట్లా ఒక 30-40 పోయిన తర్వాత ఆ డేటా అప్డేట్ అవుతుంది, మళ్ళీ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది గూగుల్ మ్యాప్స్. ఇలాగా ఆ కొత్త వస్తున్న డేటా అనేది ఎప్పుడు కొత్తగా వస్తూనే ఉంటుంది. మీరు రాసే ప్రాంప్ట్లోనే మీ అవుట్కమ్ ఉంది. సో ప్యారల్గా రెండు, ఒక పక్క మనం ప్రాంప్ట్ నీట్గా రాసేది నేర్చుకోవాలి, ఎంత ప్రిసైజ్లీ ఎంత కరెక్ట్గా ఆల్ట్రా స్పెసిఫిక్గా ప్రాంప్ట్ రాస్తే అప్పుడు మీకు 90% అక్యురేట్ డేటా వస్తుంది. అండ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ద సోర్స్ ఆల్సో. అది ఇంకా కామన్ అండి, మీరు మాన్యువల్గా చెక్ చేసుకోవాలి, లేదా ప్రాంప్ట్లో కరెక్ట్గా మెన్షన్ చేస్తే మీకు కావాల్సిన అవుట్కమ్ వస్తుంది. ఇంకా సెకండ్ ఏంటంటే ఈ ర్యాపిడ్గా ఈ డేటా అప్డేట్ అవుతానే ఉంటాయి. ఈ మోడల్స్ ఎప్పుడైతే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ అండి, మీకు ఇది ఒక లూప్ అనమాట. ప్రతిరోజు కొత్త డేటా వస్తూ ఉంటుంది. మరీ డైలీ కాకపోయినా నాకు తెలిసి వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ దిస్ మోడల్స్ ఆర్ గెట్టింగ్ ట్రైన్డ్ అండ్ అప్డేటెడ్ కొత్త డేటా. సో అర్బన్ అండ్ రూరల్ స్టూడెంట్స్కి చూసినట్లయితే చాలా వరకు దట్ దే ఆర్ వే అహెడ్ అర్బన్ వాళ్ళు. రూరల్లో అంత వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానివ్వండి, ఉండేటువంటి ఎక్స్పోజర్ కానివ్వండి, నాలెడ్జ్ లెవెల్స్ కానివ్వండి అంత మేరకు లేవన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేటువంటిది ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ ఈ ఎంతవరకు ఈ యొక్క అర్బన్ రూరల్ ఈ యొక్క డివైడ్ని గ్యాప్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది సార్? ఎంత పిల్లలు కూడా దాని వైపు అట్రాక్ట్ అవ్వాలన్నా, దాన్ని ఇష్టపడాలన్నా, దానికి ప్రాంప్టింగ్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం స్కిల్స్ అనేటువంటివి ఏ విధంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? సిటీలో ఉండే వాళ్ళకి సమ్వేర్ ఎక్కడో ఆ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. రూరల్ టౌన్స్లో వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ Tier 3, Tier 4 టౌన్స్ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ కావట్లేదు. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉందండి. మనం మాట్లాడుతున్న బ్యాండ్ విడ్త్ ఇంటర్నెట్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఈ మూడుంటి కరెక్ట్గా వాడుకొని వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ పాత్, నీ లెర్నింగ్ పాత్ ఇలా ఉండాలి, నీ రోడ్ మ్యాప్ ఇలా ఉండాలి. ఆ లెవెల్లో మనం రూట్ లెవెల్లో పర్టికులర్లీ సమ్ మెంటర్స్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేసినామంటే దే విల్ డూ లాట్ ఆఫ్ మిరాకల్స్ అండి. ఎందుకంటే వాళ్ళ ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ అ స్మాల్ టౌన్ అండి. సో ఒక కసి ఉంటుందన్నమాట. అండ్ ఖచ్చితంగా ఏదో ఒక ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో. సో ఖచ్చితంగా నేను సెటిల్ కావాలి అంటే ఇంకా భీష్మించుకొని కూర్చుంటారు చూడండి, అలాగా ఆ ప్యాషన్ ఒకటండి, ప్యాషన్ ఉండాలంతే. ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ లేకపోతే ఏఐ స్ట్రాటజిస్ట్ అని చెప్పి చాలామంది అవ్వాలనేటువంటి ఉత్సాహం ఉంటుందన్నమాట. సో అసలు ఫస్ట్ మినిమం క్వాలిఫికేషన్స్ ఏం కావాలి సార్? ఏఐలో ఎక్స్పర్టైజ్ అవ్వాలంటే వాళ్ళ యొక్క రీసెర్చ్ వర్క్ ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క అప్రోచ్ ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ ఎలా ఉండాలి సార్? ఒకప్పుడు అయితే ఖచ్చితంగా మీకు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉన్నది. ఇప్పుడు చూసుకోండి ఫ్రీలాన్సర్స్, ఈవెన్ ఐ నో ఫ్యూ కిడ్స్ ఫ్రమ్ బెంగళూరు, కాలేజ్ డ్రాప్డ్ అవుట్స్,
స్కూల్ డ్రాప్ అవుట్స్ దే ఆర్ రన్నింగ్ మోర్ దాన్ 1 to 1.5 lakh per month. AI strategists freelancing చేస్తారు. So it's all about problem, what kind of a problem you are solving and what skills you are upgrading yourself to solve. ప్రతిదీ వాళ్ళకి ఎక్కడ రావట్లేదండి, ఆ వచ్చే నీడ్ను బట్టి నేర్చుకుంటున్నారు. సో ఇట్ వుడ్ బి కాంబినేషన్ ఆఫ్ ఏజెంటిక్ ఏఐ, కాంబినేషన్ ఆఫ్ జనరేటివ్ ఏఐ ప్లస్ రెస్పాన్సిబుల్ ఏఐ. ఈ ఏఐ ట్రినిటీ స్కిల్స్ని 3 కలిపి నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. అండ్ సో హౌ ద ఫ్యూచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్, అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఈ యొక్క ఏఐ ఇన్ఫర్మేషన్ అండ్ ఏఐ దట్ ఫ్యూచరిస్టిక్ టైంలో ఎలా ఉంటుందంటే వాట్స్ యువర్ ప్రెడిక్షన్ సార్? రాడికల్గా చేంజెస్ అయితే చాలా జరగబోతున్నాయండి. మనం ట్రెడిషనల్గా ఏదైతే ఇన్ని రోజులు ఫర్ ద లాస్ట్ 40-50 years చూసామో, స్టార్టింగ్ వే బ్యాక్ ఫ్రమ్ గురుకుల్, ఇసుకలో చెట్టు కింద కూర్చొని అక్కడ నుండి ఈ రోజుకు స్మార్ట్ క్లాసెస్ అంటున్నాం, ఏఐ పవర్డ్ క్లాసెస్ అంటున్నాం. ఇదంతా ఒక ఎత్తు అండి. కానీ ఇప్పుడు జరగబోయే ఐ డోంట్ కాల్ ఇట్ డిస్ట్రాక్షన్, రాదర్ ఐ విల్ సే ద ఇవాల్యుయేషన్. ఎందుకంటే ప్రతి 10-20 yearsకి టెక్నాలజీ పరంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అట్లా కాదండి, ప్రతి నెలకి ప్రతి వారానికి కొత్త కొత్త థింగ్స్ వస్తున్నాయి, కొత్త కొత్త వింటున్నాం. సో ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ గేమ్ ఇది కంప్లీట్గా మారిపోతుందండి. మనం ఇంతవరకు చూసిన గేమ్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీకు ఎంత రాడికల్గా చేంజ్ అవుతుందంటే, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడినాం ఇందాక, లాండా కాలేజ్ అని కూడా చెప్పాను. సో ఇలాంటివన్నీ కొత్త కొత్త బిజినెస్ మోడల్స్ వస్తున్నాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. సో మీకు రాడికల్గా ఎంత చేంజ్ ఉంటుందంటే ఇంకా కని విని ఎరగని రీతిలో మనం చేంజెస్ చూడబోతున్నాం.